అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదిల రవిని మాట్లాడుతున్నాను. 65 సంవత్సరాల ముసలాడు, ఓ మైనర్ బాలిక. ఆ 65 సంవత్సరాల ముసలాడు ఓ హిందూ పూజారి. గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ సాయన్నపై పోక్సో పెట్టారట. వాడి పేరు సాయన్న, ఆ పూజారి పేరు. కొంతమంది మత ఉన్మాదులు మా క్రైస్తవులపై విరుచుకుపడుతూ పాస్టర్లని అనేక దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు. నేను గత 6-7 సంవత్సరాలుగా చెప్తానే ఉన్నాను, ఒరేయ్, క్రైస్తవ్యంలో లంగా ఉన్నాడు, మంచోడున్నాడు, హిందువుల్లో ఉన్నారు, ముస్లింలో ఉన్నారు. నువ్వు ఏ రంగంలో తీసుకున్నా మంచి చెడు అనేది ప్రతి రంగంలోనూ ఉంది, ప్రతి మతంలోనూ ఉంది. క్రైస్తవుడు చేసినప్పుడు క్రైస్తవులు ఇలాగే చేస్తారు, పాస్టర్లు ఇలాగే చేస్తారు అని చెప్పుకోవడం కాదు. పాస్టర్లు ఇలాగా చేస్తారా, ఇంకొకలాగా చేస్తారా అనేది ముఖ్యం కాదు. ఏ మతంలోనైనా, ఏ రంగంలోనైనా మైనర్ బాలికల పైన ఎవడైనా అత్యాచారం చేయడానికి పాల్పడితే, రేప్ చేయడానికి పాల్పడితే వానికి తగిన శిక్ష వేయాల. వాడు క్రైస్తవుడైతే ఏంటి, హిందువు అయితే ఏంటి. కొంతమంది ఆడ మత ఉన్మాదులు, హిందూ ఆడ మత ఉన్మాదులు, కొంతమంది హిందూ మత ఉన్మాదులు, చిత్తకారిత కుక్కలు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నాయి పాస్టర్లని. వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే కేవలం తప్పు చేసేలాగా, కేవలం క్రైస్తవ పాస్టర్లే ఈ విధంగా చేస్తారు అనే ఒక విధానంతో క్రైస్తవ్యంలోనే ఇటువంటి తప్పులు జరుగుతాయి, మరెందులోనూ జరగవు. భారతదేశంలో ఒక క్రైస్తవ పాస్టర్లే చేస్తారని చాలామంది మత ఉన్మాదులు, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, మొత్తుకొని చస్తూ ఉంటారు. కానీ నేను గత 6-7 సంవత్సరాలుగా నేను ఒకటే కుండల బద్దలు కొట్టి చెప్తున్నాను, ఒరే పిచ్చి పిచ్చి వాగుడు వాగకండిరా, మీరు పిచ్చి పిచ్చి వాగుడు వాగకండి. తప్పు అనేది ప్రతి మతంలోనూ జరుగుతుంది. ఇగో మీ సాయన్న ఈరోజు మైనర్ బాలిక, వాడు పంతులు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ఒక గుడిలో మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిన సాయన్న, వాడికి 65 సంవత్సరాలు. ఈ నెల 13న ఆలయానికి తాళం వేసి మైనర్ బాలికతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ సాయన్న. ఏ కార్యకలాపాలకు? అసాంఘిక కార్యకలాపాలకు అని రాస్తున్నాం. 14వ తేదీన స్థానికుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి సాయన్నని అరెస్టు చేసి పోలీసులు పొక్కలో వేస్తున్నారు అనేది తెలుస్తోంది. ఎందుకు పోక్సో కేసు పట్టాలి మన సాయన్న పైన, మన పూజారి గారి పైన అంటే, ఆయన బాగా పోరాడి వరల్డ్ కప్ సాధించలేదు. దేవాలయానికి వచ్చిన నువ్వు హిందువు అయితేంది, క్రైస్తవుడు అయితేంది, ముస్లిం అయితేంది, సిక్ అయితేంది, ఎవడు అయితే ఏంటి, దేవాలయానికి వచ్చిన అమ్మాయిని, మైనర్ బాలికని రేప్ చేయాలని మొత్తం వాడు ప్యాంట్ ఇప్పుతున్నాడు, లోన డ్రాయర్ ఇప్పేస్తున్నాడు, మోకాళ్ళ వరకు మొత్తం పీకేశాడు. అరికాళ్ళ వరకు పీకేస్తే ఆ అమ్మాయి అరుస్తూ ఉంటే ఎవరో స్థానికులు పక్కనున్న వాళ్ళు వచ్చి విడిపించారు. లేకపోతే ఆ అమ్మాయి ఈరోజు తప్పుగా మాట్లాడుకోం మనం కాబట్టి చెప్తున్నాను. ఒక నా చెల్లి లాంటిది, నాకు చిన్న పిల్ల అమ్మాయి, అటువంటి చెల్లిని, తల్లిని ఈ 65 ఏళ్ల ముసలాడు ఆ అమ్మాయి శీలాన్ని మానభంగం చేసేవాడు. ఈరోజు ఆ అమ్మాయి చావు బతుకుల్లో ఉండేది ఆసుపత్రులలో. ఈ ముసలాడి చేతిలో, ఈ పూజారి చేతిలో. ఈ హిందూ పూజారి, మొత్తం పూజారీలంతా ఇలాగే ఉంటారు. భారతదేశంలో పూజారీలంతా ఇంతే. చాలామంది కాషాయ బట్టలు వేసుకొని మొత్తం రూమ్లలో ఇయ్యే చేస్తున్నారు. దేవుడి గుళ్ళ పక్కన ఉన్నటువంటి ఆ లాడ్జ్లలో ఇలాగే కొనసాగిస్తున్నారు. సత్రాలలో చాలామంది పూజారులు ఇలాగే చేస్తున్నారని నేను మాట్లాడితే అదేమన్నా సభ్యతగా, సంస్కారంగా ఉంటుందా? నేను ఒక ఆయమన్న తండ్రికి, ఆయమన్న తల్లికి పుట్టాను. నేను ఒక మనిషిని మృగంలాగా మాట్లాడకూడదు. నేను 5 వేళ్లతో అన్నం తినే వ్యక్తిని కాబట్టి ఒక మనిషిలాగా మాట్లాడుతున్నాడు.
మరి మీ నోటికి మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే ఇంకో ఈడే పూజారి, మరెవడో కాదు, ఈడే పూజారి. ఈ ఫోటోలో కనిపిస్తున్నాడా, ఈడే పూజారి. ముసలాడికి నాకు తెలిసి 65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాల ఈ ముసలాడికి కనీసం నాకు తెలిసి 4-5 గ్రాములు కూడా బ్లడ్ ఉందో లేదో. మరి వీడికి ఏ పోయే కాలం వచ్చిందో నాకు తెలీదు, మీకు తెలీదు, పాపం ఆ అమ్మాయికి కూడా ఆ పాపకు కూడా తెలియదు. ఎవడో వ్యసనానికి ఇలాంటి ఉర్రూతలోకి ఏదో చెడ్డ కార్యకలాపాలు చేస్తే అది ఒక్క మతమే చేసింది, ఆ ఒక్క మతమే చేసింది అని మాట్లాడుకోవచ్చునా? ఈ మధ్య బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు, ఆర్ఎస్ఎస్లో, బజరంగల్లో, విశ్వ హిందూ పరిషత్లో ఉన్న కొంతమంది మహిళలు వాళ్ళ నోటుకు వచ్చిందే మాట, కిందొచ్చిందే తుస్సు అన్నట్టు నోటుకొచ్చిందల్లా మాట్లాడేస్తారు. అలా మాట్లాడడం తప్ప కాదా మీరే చెప్పాలా? నేను ఈ ముసలాడు గురించి, ఈ హిందూ పూజారి గురించి మాట్లాడడానికి నేను సాక్ష్యాధారాలు లేకుండా ఏది మాట్లాడను అని మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి TV9లో ఏమొచ్చిందో ఒకసారి ఈ ముసలాడు ఏమేం చేశాడో మీకు ఒకసారి చూపించిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు క్రైస్తవుల పైన ఎలా 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 మాట్లాడతారో 2 వీడియోలు చూపించి వీడియో ముగిస్తాను. ఒకసారి వీడియో చూద్దాం. ఈ ముసలాడు, ఈ పూజారి గారి గురించి ఏమొచ్చిందో ఇప్పుడు మనం TV9లో చూద్దాం. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న రామచంద్రపురంలో దారుణ ఘటన జరిగింది. స్థానిక దేవాలయం బయట తాళం పెట్టి ప్రాంగణంలో అర్చకుడు సాయిన్న ఒకరిపై అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే రామచంద్రపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలు బాలిక లేక యువత అనే విషయం మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉందంటున్నారు పోలీసులు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒరే, నాకు హిందువుల మీద కానీ, ముస్లింల మీద కానీ, క్రైస్తవుల మీద కానీ వివక్ష లేదు రోయ్. నేను అందరినీ సమానంగానే చూస్తాను. ఆదర్ల రవి అంటే దిస్ ఈజ్ ద బ్రాండ్ ఫిల్లర్. ఆదర్ల రవి అంటే బ్రాండ్ ఫిల్లర్. నేను భారతదేశంలో పుట్టి పెరిగిన అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు అన్నిటిని గౌరవిస్తాను. నేను మీ గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం నాకు ఏమాత్రం లేదురా అయ్యా. TV9లో వచ్చిన వార్తే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇంకొక మహిళ బోరు అని ఎలా వినిపిస్తుందో చూద్దామా? నేను అనట్లేరు. తర్వాత నేను ఇంకొకటి క్రైస్తవులని ఎలా మీ హిందూ మహిళలు, మీ బీజేపీ మహిళలు ఎలా మాట్లాడుతున్నారో కూడా చూపిస్తాను. క్రైస్తవులు ఒక్కళ్ళే తప్పు చేయర్రా అయ్యా, ముస్లింలు ఒక్కళ్ళే తప్పు చేయర్రా అయ్యా, అలాగని హిందువులు ఒక్కళ్ళే చేస్తారా అంటే అలా కూడా ఒప్పుకోను. ప్రతి మతంలో మంచోడు చెడ్డోడు ఉంటారా నాన్న. మీకేం తెలియక చదువుకోలేదు, తంబునాయాలు ఏలుముద్ర నా కొడుకులకి మీకేం తెలియదు. కాబట్టే మీలో కొందరు మహిళలు, మీలో కొందరు పురుషులు పిచ్చి వాగుతూ ఉంటారు. అందుకే నేను పుచ్చ బలగొట్టుకోవడం కోసం, మీ అందరి పుచ్చలు బలగొట్టడం కోసం ఇలాంటి వీడియోలు చూపిస్తాను. చూడండి. ఏం పోయే కాలం వచ్చిందిరా, నీ బతుకు జడ. వీడు ఆ గుడికి ఒక పూజారంట, ఒక మైనర్ బాలికని గుడిలోకి తీసుకెళ్లి ఎలాంటి పనులు చేస్తున్నాడు. అసలు వీనికి కండకౌరం ఎక్కువై, బలుపు ఎక్కువై, ఇవాళ ఒక అమ్మవారి గుడిలో ఇలాంటి పనులకి పాల్పడ్డ నా కొడుకుని అసలు ఏం చేయాలా? కత్తికో కండ నరుకుతే గాని ఇంకొక నా కొడుకులకి బుద్ధి వస్తుంది. ఏందిరా అసలు ఒక వాయ వరస లేకుండా మైనర్ బాలిక మీద, నీకు ఒక 50 సంవత్సరాలు ఉంటాయిరా కొజ్జ, ఒక మైనర్ బాలిక మీద ఇలాంటి పనులు చేయాలనిపిస్తున్నాదిరా నీకు? అది గుడిలో మీ బతుకు జడ. ఏదైనా ఈ విధంగా తయారవుతున్నారు. ఆడపిల్లలు కనబడితే కథం, ఒక్కొక్క నా కొడుకులు 9 నెలల పిల్ల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు వదిలిపెడతలేర్రా. ఏం జరుగుతుందిరా అసలు ఈ దేశంలో? ఆడపిల్లని బతకనిస్తలేర్రా. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వానికి 3 పూటలు తిండి పెట్టడం వేస్ట్. ఈ నా కొడుకులని, ఇలాంటి పనుల పాల్పడ్డ నా కొడుకులని వెంటనే ప్రైవేట్ పార్ట్ కట్ చేస్తే కానీ ఈ నా కొడుకులకు సిగ్గు శరం వస్తుంది. అక్క కత్తికో కండ నరుకుతుందట, ప్రైవేట్ పార్ట్ కట్ చేసి పడేస్తుందట. మరి భారతదేశం అడిగిపోతుందిరా అంటుంది. అక్క నీకు నిజంగా సెల్యూట్ చేస్తాను నేను, ఎందుకంటే సూపర్గా మాట్లాడావు నువ్వు. ఇది మీ హిందూ పూజారి పాప, నువ్వు బొట్టు పెట్టుకున్నావు అంటే నువ్వు హిందువే.
మీ హిందూ పూజారులే ఇలా చేస్తున్నారు అని నేనంటే బాగుంటుందా? అలా అనకూడదు అని మీ అన్నం తినని సెప్టిక్ ట్యాంక్లో ఏదైతే ఉంటుందో అది స్వీట్గా మృదువుగా కోమలంగా తింటున్నటువంటి మీ హిందూ ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, హిందూ మతోన్మాదులందరికీ ఎవడెవడైతే ఇలా మాట్లాడుతున్నాడో నా కొడుకులు అందరినీ అనట్లేదు నేను, ఇలా పిచ్చి పిచ్చి కోతలు కూసే పిచ్చనా కొడుకుల్ని సెప్టిక్ ట్యాంకులో ఉన్నది రోజు స్వీట్గా భుజించే ప్రతి నా కొడుక్కి చెప్పక్క, నీ ద్వారా చెప్పు, నేను చెప్పను, చెప్పి 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 నాది రాలిపోతుంది, నువ్వు చెప్పు. ఏమంటే అరే ఒక హిందువుల్లోనే లేరు, ఒక ముస్లింలో లేరు, ఒక క్రైస్తవ్యంలో లేరు, అన్నిట్లలో ఉన్నారు. అరే ఏన్నే పుట్టినాం, ఏన్నే పెరుగుతాం, ఏన్నే చస్తాం, ఏన్నే జీన్స్ ఉన్నాయి మన అందరయ్యి. మనకొక రాజ్యాంగం మత స్వేచ్ఛ కల్పించింది కాబట్టి ఒక్కొక్కడికి ఒక మతం ఉంది. కానీ మనుషులందరూ బుద్ధులు ఒకటే కదా, ఇక్కడనే కదా మనం బతికింది, సచ్చేది కూడా ఇక్కడనే కదా. అందరికీ ఒకే ఆలోచన, ఒకే విధానం ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు మీ హిందూ గుళ్ళో చేసిన ఈ పూజారి ముండాకొడుకు ఎవడైతే ఉన్నాడో అలాంటి తప్పులు క్రైస్తవంలో కూడా ఎవడో ఒకటి చేస్తాడు. లుచ్చా, లంగా, లోఫర్, లఫూట్గాడు ఎవడో ఒకటి చేస్తాడు. ముస్లింలో కూడా చేస్తాడు. అలాగని క్రైస్తవ్యానికి ఒక్కదానికి ఆపాదిస్తే ఎలా, ముస్లింలకు ఒక్కదానికి ఆపాదిస్తే ఎలా, హిందువులకి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. అందుకే అక్క చాలా సభ్యత సంస్కారంతో మాట్లాడింది. గుత్తికాయ కట్ చేస్తానని చెప్పింది, కత్తికో ఒక కండ నలుకుతా అని చెప్పింది. మరి భారతదేశం ఆడికిపోతా ఉన్నది అని చెప్తా ఉంది అక్క. అక్క నిజంగానే భారతదేశం ఆడికిపోతా ఉందో మన ఇద్దరికైతే అర్థం కావట్లేదు, వాళ్ళందరికీ అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇది చాలా దారుణం, ఇది చాలా నీచం. ఇగో చూడక ఒక విషయం, మీ దాంట్లో కొంతమంది ఆడ స్త్రీలు, ఆడ మహిళలు ఈ పలికిరాని డబల్ మీనింగ్ వీడియోలు చేయడం అవసరమా? ఈ కాదు మనకు అవసరం. ఇప్పుడు నీకు వీడియో చూపిస్తా, అట్లాంటివి మనకు అవసరం లేదు కదా. ఎట్లాంటి అవసరం? ఈ ముసలనా కొడుకు 65 ఏళ్ళ ముసలనా కొడుకు ఏదైతే పని చేసిండో అట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు దేవాలయాలలో జరగకుండా చిన్న మైనర్ బాలిక నుంచి ముసలామె వరకు మనం సెక్యూరిటీ ఇచ్చే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మనం ఏమన్నా వీడియో చేసినా, ఒక సభలో మాట్లాడినా, ఒక కాంక్లేవ్ పెట్టినా, రేపు పొద్దున ఎక్కడన్నా ఇంకెక్కడన్నా మాట్లాడినా దానికి ఒక అర్థం ఉండాలి కదా. ఇక ఈ పిచ్చి వీడియోలు ఏందో ఒకసారి చూడు, ఇవన్నీ డబుల్ మీనింగ్ డైలాగులు చూడకొకసారి. ఈ అవసరం లేదు కదా, మనకి అవేర్నెస్ కల్పించాలి. అది కల్పించకుండా ఈ డబుల్ మీనింగ్ డైలాగులు చూడు. నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్కి తిరిగినాకు తక్కువ కాలే. ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది. నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది, తలనొప్పి ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మేము పరిచుతామండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓపెన్ కావట్లేదు. అవట్లేదా? అవట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అవట్లేదు. అవట్లేదా? అవతలకి కళ్ళు మూసిపోయింది. ఎంత ట్రై చేస్తున్నా కానీ కాలేదు. గట్టిగా చెప్పగలరా? గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ పాస్టర్ ఎవడైతే ఉన్నాడో వీడి పేరు పృథ్వీరాజ్. వీడు నిజం చేస్తున్నాడా, అబద్ధం చేస్తున్నాడా అనేది అందరికీ తెలుసు. వాడు దొంగ అని, లంగ అని. వాడికి అది లేకపోతే పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ రాదన్న సంగతి మీకు, మాకు అందరికీ తెలుసు. ఇట్లాంటి ఎదవలు, లుచ్చాలు, లంగా, లోఫర్లు ఉంటే మేము వాళ్ళని ఎలా ఎండ కట్టాలో కడతానే ఉన్నాం. అయినా కొంతమంది ఆగడం లేదు. వాటిని అరికట్టే రోజు ఒకటి ఉంది, దాన్ని మేము అరికడతాం. కానీ ఏమో ఒక హిందూ అయి ఉండి ఇట్లాంటి ఏకిలి చేష్టాలు చేసి పెట్టడం సరికాదు. నీకు దమ్ముందా? నీకు ధైర్యం ఉందా? నీకు భారతదేశం పట్ల, క్రైస్తవులకు కానీ హిందువులకు కానీ అన్యాయం జరగొద్దనుందా? ఈ ఎదవ దగ్గరికి వెళ్ళి గల్లా పట్టుకో. నా కొడక నేను హాస్పిటల్ ఉన్న వాళ్ళని మొత్తం తీసుకొస్తాను, ఎట్లనే బాగా చేయాలా, లేకపోతే చెప్పుకి కింకిరి రాసి కొడతాను ఆ కొడక అని నువ్వు చెప్పాలి. నీకు దమ్ముంటే, నువ్వు ఒక అయ్యకి ఒక అబ్బకి పుట్టుంటే నువ్వు అలా చెయ్యాలా.
నీకు అలా చేయడం చేత కాదు. దేశానికి లో ఉన్నటువంటి మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి, గొడవలు లేగడానికి నువ్వు ఇవ్వాలి ఇది పెట్టావు. రేపొద్దున నీ దాంట్లో ఇన్ని ఉన్నాయి నేను పెట్టాలంటే ఉన్నాయి. నీ హిందువుల్లో నేను క్రైస్తవుడినని నాకేం కోపం రాలేదు ఈ విషయంలో. ఇట్లాంటి తప్పులు చేసే నా కొడుకుల్ని ఒక్కొక్కడికి ముడ్డి బయలుదాకా బాధల, అది వేరే విషయం, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ నువ్వు చేయాల్సిన పని ఇది కాదు కదా. ఎంటర్టైన్మెంట్ కోసం చేసినట్టే ఉంది. నువ్వు భారతదేశంలో బాధ్యత గల మహిళవా? నువ్వు బీజేపీలో అంటావు, నేను యాక్టర్ని అంటావు, నా పేరు మాధవీలత అంటావు. ఓకే, నీకు భారతదేశంలో బాధ్యత గల ఒక మహిళగా నువ్వు ఎలా ప్రవర్తించావు అవి నువ్వు చూపించడం కాదు. దగ్గర గల్లాబట్టు నా కొడక ఏంద్రా నువ్వు చేసింది. గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే వాడిని కాళ్ళు చేతులు బట్టి గుంజకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేషెంట్లందరూ నిలబెట్టి బాగా చేయమని చెప్పు. అప్పుడు నువ్వు భారతదేశంలో బాధ్యత గల పౌరులు అయితే దానికి కూడా నేను యాక్సెప్ట్ చేస్తా. దేవుడు కూడా ఒప్పుకోడు. బైబిల్ కూడా దొంగ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవచనాలు చెప్పేటోళ్ళు వస్తారు, లంగలు వస్తారు, దొంగలు వస్తారు. క్రైస్తవంలో ఇంకా ఎదవలు వస్తారని బైబిల్నే రాసింది. నువ్వు చెప్పేది ఏంది? బోడి చిన్న షార్ట్ వీడియో చేసి నువ్వు చెప్పేది ఏందమ్మా? గోంగూర కట్ట అవసరం లేదు మాకు. నువ్వు చేసిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మతాలకు మధ్య సిచ్చు పెట్టి కొంచెం ఆ క్రైస్తవ్యంలో నామకార్థ క్రైస్తవుడు ఎవడైనా ఉంటే వాడికి నీ మీద కోపం వచ్చి నీ మతాలలో ఉన్నటువంటి లుసుగులన్నీ తీసి వాడు వీడియోలు పెడతాడు. అప్పుడు నీ దాంట్లో వీడు పెట్రోల్ పోయా, వాడి దాంట్లో నువ్వు పెట్రోల్ పోయా. అది గొడవలకి, భారతదేశంలో మతాలకి మధ్య గొడవలు అయితే తప్ప సామరస్యత రాదు, గౌరవం రాదు, ఇట్లాంటి ఆగడాలు ఆగిపోవు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే దగ్గరికి వెళ్ళి గల్లాబట్టి ఇప్పుడు ఇంతకుముందు నేను ఏం చెప్పానో ఆ పని చేయి. చూడు ఏం చేస్తా ఉందో. ఇంకొక వీడియో చూపిస్తాను నేను మీకు. When Jesus Christ went to heaven, ఎప్పుడైతే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడో he punched the hole in the heaven. పరలోకాన్ని మొత్తాన్ని ఓపెన్ చేసి పడేశాడు. What is that? నన్ను అడుగుతారేంద్ర, నేను ఏమన్నా యేసు ప్రభువునా? అక్కడ ఏం చేశాడు తెలుసా? ఒక పెద్ద రంధ్రమే పెట్టేశాడు. And he opened the wide gates of heaven. పరలోకం యొక్క తలుపులు చాలా పెద్దగా తెరిచాడు. ఈవెన్ 2 గంటలకు రాత్రి లేస్తే కూడా నీకు పరలోకం ఓపెనే ఉంది. ఏంట్రా అది? లోక సంబంధమైన అన్ని బజార్లు క్లోజ్ అయితే కానీ పరలోకపు బిగ్ బజార్ మాత్రం ఖచ్చితంగా ఓపెన్ అయ్యి ఉంటుంది. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు ఇవి ముఖ్యమా? ముసలాడు మైనర్ బాలికని రేప్ చేయడం, అత్యాచారం చేయడం ఏదైతే ఉందో అది పెద్ద తప్ప, లేకపోతే ఇది తప్ప? ఇది తప్పే, తప్పు కాదు అనట్లేదు. ఎవడెవడైతే అబద్ధ స్వస్థతలు చేస్తున్నాడో, బైబిల్ గురించి అబద్ధముగా బోధిస్తున్నాడో, బైబిల్కి విరుద్ధంగా ఎవడైతే బోధిస్తున్నాడో, బైబిల్కి విరుద్ధంగా ఎవడెవడైతే ఏదైతే చేస్తున్నాడో అవన్నీ తప్పే, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ నువ్వు ఇలా మాట్లాడడం, ఇలా చూపించడం, ఇలా ఎంటర్టైన్మెంట్ చేయడం ప్రజలని ఇది కరెక్టా? నీలాగే చాలామంది మా క్రైస్తవ్యంలో, చాలామంది ముస్లింల్లో, బౌద్ధుల్లో, సిక్కుల్లో కూడా చాలామంది నీలాగే చేస్తే మతానికి మధ్య గొడవలు వచ్చి భారతదేశంలో గొడవలు బాగా పెరిగి ఇది మారణకాండకు దారి తీస్తుందా తీయదా? మరి భారతదేశంలో బాధ్యత గల పౌరురాలు అయితే ఇట్లాంటి పనులు చేయొచ్చునా? నువ్వు ఎవడు క్రైస్తవ్యంలో తప్పు చేసినా నీకు దమ్ముంది, నీకు హక్కు ఉంది. గల్లవట పోయి ఏంట్రా నువ్వు చేసేదని మాట్లాడు, కేసులు పెట్టు, పొక్కలో వేపించు, మళ్ళీ ఒకటి చేయకుండా అవుతాడు. కానీ ఇట్లాంటి నీచమైన పనులు చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తోంది మన నవ్వుల ఎంటర్టైన్మెంట్ అధ్యక్షురాలు మాధవీలత. మరో వీడియో చూద్దాం. చదువుతున్నావా ఏం లేదా? ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారా? ఓకే, ఇక్కడికి వచ్చాక అన్ని సెట్ అయిపోతాయిలే. చూడమ్మా మాధవీలత, నువ్వు చేసే అన్ని రాంగ్ వే.
భారతదేశంలో బాధ్యత గల భారత పౌరురాలు అయితే నిజంగా నువ్వు ఇలాంటి పనులు చేయవు. తప్పుడు ఎవడైనా చేస్తే వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా పోయి గల్లా బట్టి అడిగే అధికారం మనకుంది, కేసులు పెట్టే అధికారం మాకుంది, వాడు చేసే అన్యాయాన్ని అరికట్టే అధికారం ప్రతి ఒక్కడికి ఉంది. నువ్వు అది చేయకుండా ఎంటర్టైన్మెంట్ చేసి మతాలకి మత శిస్తులు పెడుతున్నావు. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే జరిగిందో 65 సంవత్సరాల సాయన్న అనేటోడు మైనర్ బాలికని ఎలా అయితే అమ్మాయిని రేప్ చేయాలని ఆ దేవాలయంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అలాంటి లుచ్చా లంగా లోఫర్ నా కొడుకులు హిందువుల్లో ఉన్న, క్రైస్తవ్యంలో ఉన్న, ముస్లింలో ఉన్న, బౌద్ధుల్లో, సిక్కుల్లో, జైనుల్లో ఎక్కడ ఉన్నా ఖండించి బుద్ధి చెప్పి జైలుకు పంపించి ప్రతి ఒక్కడికి ఇలాగే జరుగుతుంది అని చెప్పి మచ్చతునక నువ్వు కావాలి. కానీ భారతదేశంలో చిచ్చులు పెట్టే చిచ్చరి పిడుగు నువ్వు కాకూడదు. ఇట్లాంటి వాళ్ళు దేవాలయాలకు వచ్చి చికాకులు చేసినా, చర్చిల్లో చికాకులు చేసినా, ఎక్కడ చికాకులు చేసినా మైనర్ బాలికలపై కానీ ఆడవాళ్ళపైన కానీ అసభ్యకరంగా ఎవడైనా ప్రవర్తిస్తే ఇలాగే పోక్సో కేసులు పెట్టాలి, ఇలాగే పొక్కల్లో వేయాలి. ఎక్కడైనా తప్పులు జరిగితే ఈ మతమే చేస్తుంది, వీళ్ళే చేస్తారని ఆ మతం ఓడి, ఈ మతం ఓడి, ఈ మతం ఓడి, ఆ మతం ఓడు రోజు కత్తులతోటి సూది పిన్నులతో గుచ్చుకోవటం కాదు. ఏ మతమోడు చేసినా అలా చేయకూడదు అని మనకి బుద్ధొచ్చేలా చెబుతూ రాబోయే కాలంలో అలా జరగకుండా బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి తప్ప ఎవడికి నచ్చింది వాడు పిచ్చవాగుడు వాగితే పుచ్చకాయలాగా పేలిపోతుంది అని తెలియజేస్తూ నేను మీ ఆదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్.